అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆసరా. రచయిత లతా పాలగుమ్మి గారు. ఇక కథలోకి వెళితే, అబ్బబ్బా మామయ్య గారు, మీ మతిమరుపుతో చస్తున్నాను. రోజు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. మీకంటే మతిమరుపు బుర్ర లేదు, కానీ నాకుంది కదా, చెప్పలేక ప్రాణం మీదకు వస్తోంది నాకు అని విసుక్కుంది శ్యామల 85 ఏండ్లు పైబడ్డ మామగారిని. పోనీలే శ్యామ, పాపం పెద్దవాళ్ళైపోయారు, ఏదో తెలియక అడుగుతారు అని అంటున్న భర్త రాఘవ మాట పూర్తి కాకుండానే కయ్యిమంది శ్యామల. మీరు ఒక రోజంతా ఇంట్లో ఉండి ఆయన ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి, అప్పుడు మీకు తెలిసొస్తుంది ఎంత కష్టమో. మీ అన్నలు తమ్ముళ్ళు అందరి ఫోన్లో తెగ ప్రేమ జాలి వలకబోస్తారు, కానీ ఎవరైనా బాధ్యత నెత్తి మీద వేసుకున్నారా? మీరు తప్పించి. అత్తయ్య గారు పోయి 10 ఏండ్లయ్యింది, కనీసం ఒక్కసారైనా తీసుకువెళ్ళారా? వచ్చి చూసిపోవడమే కానీ ఇంక నా వల్ల కాదు. ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెడుతూ మీకు, మీ అబ్బాయికి, కోడలికి బాక్సులు కట్టివ్వడం, కోడలు మనవడిని డే కేర్లో వేస్తానంటే వాళ్ళు ఎక్కడ బాగా చూడరోనని ఆ బాధ్యత కూడా నా నెత్తి మీదే వేసుకున్నా. మనవడంటే ముద్దు కొద్దీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అల్జీమర్ పేషెంట్ని చూడటం ఇంకో ఎత్తు. మొన్నటికి మొన్న మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానండి, మా ఆవిడకి ఫోన్ చేసి రమ్మంటాను అని మామయ్య గారు బట్టలు సర్దుకుంటూ ఉంటే, రండి భోజనం చేశాక వెళ్దురు కానీ అని చెప్పి సర్ది చెప్పాను. తర్వాత ఎలాగూ ఆయనకు గుర్తు ఉండదు కదా అని. ఆయనకు కొడుకు ఇంట్లో ఉంటున్నట్లు గుర్తు ఉండదు, భార్య పోయినట్లు గుర్తుండదు, రోజు చూసినా నేనెవరో ఆయనకు గుర్తు ఉండదు, ఒక్కోసారి ఆయన ఎవరో కూడా ఆయనకు గుర్తు ఉండదు. రోజుకు 10 సార్లు నా పేరేంటమ్మాయి, ఇది ఎవరిల్లు, నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని అడుగుతారు. చెప్పి చెప్పి అలసిపోతున్నా, ఇంకా నా వల్ల కాదు ఈయన్ను భరించటం. అందరినీ కాన్ఫరెన్స్ కాల్కి పిలవండి, 6 దగ్గర తలా 2 నెలలు ఉంటే సరిపోతుంది, ఎవరికీ బరువు కాదు. మీరు ఎప్పటిలా నవ్వుతూ కొట్టేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు ఏదో ఒకటి తేల్చాలి మీరు, అప్పటిదాకా నేను అన్నం మెతుకు కూడా ముట్టను అని భీష్మించుకు కూర్చుంటుంది శ్యామల. ఈసారేదో సీరియస్గానే ఉందే వ్యవహారం అని టెన్షన్గా భార్య వైపు చూస్తాడు రాఘవ్. అతనికి తెలుసు వాళ్ళెవరూ ఆయనని చూడరని. అందరూ ఓల్డేజ్ హోమ్లో పెడదామంటే తనకే ఇష్టం లేక ఇంటికి తీసుకువచ్చాడు. ఇంతమంది పిల్లలు ఉన్నా ఆయనని హోంలో ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక, అదీను ఈ పరిస్థితుల్లో. ఈలోగా అమ్మా, పెదతాతగారు కనిపించటం లేదు అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ వచ్చి రాని మాటలతో చెప్పాడు 3 ఏండ్ల మా మనవడు రాహుల్. వాడి వెనకే పనమ్మాయి కూడా వచ్చి, అవునమ్మా పెద్దయ్య గారు ఎక్కడా కనిపించటం లేదు అంది కంగారు పడుతూ. రాహుల్కి పెద్ద తాతగారంటే మహాప్రీతి. ఎప్పుడూ ఆయన చర్మంతో ఆడుకుంటూ, తాత నీ స్కిన్ ఎందుకిలా వేలాడుతోంది అని అడుగుతాడు. దానికి ఆయన బోసి నవ్వుతో, ఇంకా నా వయసు అయిపోయిందిరా, ఆ భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అంటూ, ప్రొద్దుపోయిందిగా నాయనా, మీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ మీ వాళ్ళు వెతుక్కుంటారు అంటారు. వాడేమో ముద్దుగా చేత్తో నుదుటి మీద కొట్టుకొని, తాత ఇది మన ఇల్లే, నేను మీ మనవరిని అంటాడు. వాడికి మనవడిని అని చెప్పటం రాక రాఘవ్ శ్యామల కంగారుగా రోడ్డున పడ్డారు. చుట్టుప్రక్కల వాళ్ళందరినీ, తెలిసిన వాళ్ళని వాకప్ చేశారు. ఎక్కడా కనబడలేదు. ఆయన నడవలేరు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళి ఉండరని వాళ్ళకి ఒక ధైర్యం. సాయంత్రం అయిపోయింది, ఆయన జాడలేదు. పాపిష్టిదాన్ని, ఎందుకు మామయ్య గారి ముందు గొడవ పడ్డాను, ఆయన మనసు బాధపడినట్లుంది, అందుకే వెళ్ళిపోయారు. ఏదైనా మనసుకి బాధ కలిగించే విషయం అయితే గుర్తుండిపోతుంది ఆయనకు అని తనని తనే నిందించుకుంటూ కూర్చుంటుంది శ్యామల. రాఘవ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు మౌనంగా. తన్ని తిట్టినా బాగుండేది అనిపించింది ఆమెకు. మామయ్య గారి రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. రూమ్ నీటుగా పెడతానని, టైం టు టైం అన్ని సమయానికి అమర్చుతానని, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నీలాంటి కోడలు దొరికిందని ఇదివరలో మెచ్చుకునేవారు. ఈ మధ్య అల్జీమర్ చివరి దశకు వచ్చి మరీ విసిగించడంతో తను 50లో పడబట్టి ఓపిక లేక, ఎవరూ చూడటం లేదనే ఉక్రోషంతో అలా అన్నదే కానీ ఆ పెద్దాయన మీద అభిమానం లేక కాదు అని బాధపడుతుంది శ్యామల. ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో కనిపించకపోతే ఏం చేయాలి?
జేబులో అడ్రస్ కాగితమన్నా పెట్టలేదే. ఎవరైనా సహాయం చేద్దామన్నా మా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ కనీసం తన పేరు కూడా చెప్పే స్థితిలో లేరు కదా. ఇలా తప్పిపోయిన వాళ్ళే తిండి లేక మాసిపోయిన బట్టలతో అక్కడక్కడ అడుక్కుంటూ కనబడతారు. సొంత వాళ్ళు చూసినా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు అనే ఆలోచనలకే వణికిపోతుంది ఆమె. మా మామయ్య గారు దొరికేలా చూడు నాయన, మళ్ళీ ఎప్పుడు ఆయనను ఏమీ అనను అంటూ 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ కూర్చుంటుంది. రాఘవ్ వచ్చి దిగాలుగా కుర్చీలో కూలబడ్డాడు. ఈలోపు బామ్మ అంటూ రాహుల్ కేక. శ్యామల, రాఘవ్ పరిగెత్తుకొని బయటకు వెళ్ళి చూస్తే వాడు పెద్ద తాతగారి చేతి మీద తన బుల్లి చేయి వేసి మెల్లగా నడిపించుకొని తీసుకువస్తుంటాడు పనమ్మాయితో కలిసి. నీకు ఎక్కడ దొరికారా అని ఆశ్చర్యంగా అడిగి ఆనందంతో కళ్ళు చెమర్చగా మామయ్య గారి చెయ్యి పుచ్చుకొని లోపలికి తీసుకువెళ్తుంది శ్యామల ఎంతో రిలీఫ్గా. అమ్మ, పెద్దయ్య గారు ఎప్పటి నుండి తిరుగుతున్నారోనమ్మా, మా గుడిసెల కాడికి వచ్చేశారు. ఆయాసపడిపోతుంటే కాసేపు కూసోబెట్టి టీ తాయించి తీసుకువచ్చాను అని పనమ్మాయి చెప్తుంటే శ్యామల కళ్ళకి అది దేవతలా కనపడింది ఆ క్షణంలో. రాఘవ్ ఆప్యాయంగా వాళ్ళ నాన్నగారి చేయి పట్టుకొని ఇలా ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్ళొద్దని ప్రామిస్ చేయించుకుంటాడు. ఆయనకు గుర్తు ఉండదని తెలిసినా సరే తన సంతృప్తి కోసం ఏమో కొన్ని గుర్తు ఉంటాయంటారు, గుర్తుండాలని గుర్తుంటుందని ఆశిద్దాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.